కార్యక్రమానికి వచ్చేసిన గ్రామ ప్రజలు, తర్వాత నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలక మండలి, అలాగే మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటుగా వేదికపై ఉన్న గ్రామ సర్పంచ్ గారు సుమలత అజిత్ గారు, మరియు అదేవిధంగా ఉప సర్పంచ్ గారు గడ్డం జలంధర్ రెడ్డి గారు, మరియు గ్రామ పంచాయతీ పాలక మండలి వార్డు మెంబర్స్, ఏమనుకోవద్దు, మీ యొక్క అందరి పేర్లు నాకు లేవు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన వీడీసీ కమిటీ చైర్మన్ గారు మరియు ఇతర గ్రామం నుంచి వచ్చిన ప్రముఖులు, విద్యావేత్తలు, అలాగే మా పాఠశాలలో ఉన్న నాతోటి ఉపాధ్యాయులు, అదేవిధంగా మా పాఠశాలలో చదువుతున్న ఆనిముత్యాలు, నేటి ఈ బాలలే రేపటి భావి భారత పౌరులు, వారందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకో విద్యార్థులందరూ కూడా డల్ అయిపోయారు. ఒక్కసారి ఒక 2 స్లోగన్ చెప్దాం మనం. జై బోలో గణతంత్ర దివస్కి, ఇంకొకసారి గట్టిగా, జై బోలో గణతంత్ర దివస్కి, జై జై మాతా, జై జవాన్, జై కిసాన్, జై జై మాతా. వెరీ గుడ్. చాలా తొందరగా వచ్చారు కాబట్టి విద్యార్థుల్లో శక్తి తగ్గిపోయినట్టుంది. ఓకే, మనం ఈనాడు ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామంటే ఇప్పటి వరకు పిల్లలందరూ కూడా వారి యొక్క ఉపన్యాసాల ద్వారా తెలియచేయడం జరిగింది. 26 జనవరి 1950 గణతంత్ర దినోత్సవంగా భారత రాజ్యాంగాన్ని మనము అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనము జరుపుకుంటున్నాం. ఆ రాజ్యాంగం లేకున్నట్టయితే మనము ఈనాడు మన దేశంలో ఈ విధమైన పరిస్థితులు, మనం ఏ రకంగా కూర్చొని చేసుకునే సభలు, సమావేశాలు ఇలాంటివి కూడా మనకు ఉండేటివి కావు. మన దేశంలో వలస పాలన పరిస్థితులు ప్రభావం వల్ల మన దేశంలో ఉన్న అన్ని రకాల వర్గాల ప్రజలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ప్రారంభించడానికి మనకంటూ ఒక వ్యవస్థ, ఒక చక్కని దిక్సూచి కావాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక భారత రాజ్యాంగాన్ని మనము తయారు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనము భారత రాజ్యాంగాన్ని ఈ విధంగా ఉందంటే దానికి ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి గౌరవనీయులు, మార్గదర్శకులు, దార్శనికులు డాక్టర్ భీమ్రావ్ రావుజీ అంబేద్కర్ గారు. ఆ మహనీయుని యొక్క కృషి వల్ల మనము నేడు అనేక రకాలైన మనకు సౌకర్యాలు మనము పొందుతున్నాం. ఈనాడు ఈ స్కూల్లో ఉందంటే మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంది. నేటి ఈ బాలలే రేపటి పౌరులుగా తయారు చేయడానికి మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ బృందమంతా కూడా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు చూశారు పిల్లల యొక్క ఉపన్యాసాలు, వేదిక పైన డ్యాన్సు, ఇలాంటివన్నీ కార్యక్రమాలు ఎప్పుడు మేము చేస్తూ ఉంటాం. పాఠశాలలో తెలుగు నుంచి మొదలుకొని సోషల్ స్టడీస్ వరకు, వాటితో పాటు ఆటల్లో ఫిజికల్ డైరెక్టర్ సార్ ఉంటారు. వీళ్ళందరం కూడా రోజు కూడా ఉండి పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. తెలుగు మా యంగ్ మ్యాన్ సంతోష్ సార్ ఇక లేరు. వారు అద్భుతమైన ప్రతిభ ద్వారా పిల్లల్లో తెలుగు మరియు ఆటలు, అంతేకాకుండా ఇంకా అందరికంటే వయసులో చిన్నవారు పాఠశాల ఉపాధ్యాయ బృందంలో అయినప్పుడు కూడా ఎక్కువ లోక జ్ఞానం కలిగి పిల్లల్లో మోటివేషన్ ఇస్తూ పిల్లల్ని ఎప్పటికప్పుడు కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక మంచి సంకల్పంతో ఉన్న వ్యక్తులు. మరొక ఉపాధ్యాయులు హిందీ ఉపాధ్యాయులు మేడం, వారు కూడా నిత్యము పిల్లల వెంట ఉంటూ అనునిత్యం కూడా హిందీ భాషలో ఎక్కువగా ప్రావీణ్యం సంపాదించడానికి ఎప్పుడు పిల్లల వెంట ఉంటూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ అంటే మా ఇద్దరు మిత్రులు ఉంటారు. ఒకరు చిలక రవీంద్ర సార్, ఇంకొకరు 60 సంవత్సరాల వయసులో ఉన్న 16 సంవత్సరాల కుర్రవాడు శ్రీ గండి రాజేష్ సార్ గారు.
ఇప్పటివరకు సార్ మాట్లాడడం జరిగింది. అనేక రకాల విద్యార్థులను మండల స్థాయి వరకు, అక్కడి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పిల్లలు వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ మేము ముందు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవం గోపికృష్ణ సార్ మరియు ఇమాం సార్ గారు, తర్వాత సైన్స్లో మచ్చ రాజశేఖర్ సార్, అదేవిధంగా శ్రీధర్ సార్ మరియు రమాదేవి మేడం గారు అనేక రకాలుగా పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం పెంపడానికి, తర్వాత ఎప్పుడు కూడా పిల్లల్లో మంచి సైంటిఫిక్ ఆలోచనలు కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల 28లో సైన్స్ డేను కంపల్సరీగా చేస్తూ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా వెళ్ళే విధంగా అనునిత్యం ప్రోత్సహిస్తూ ఉంటారు. నెక్స్ట్ సోషల్ అంటే నేనే ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలలో ఎక్కడా లేని విధంగా కూడా సాంఘిక శాస్త్రం మేళ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. దానిలో ఉత్తమ ప్రతిభ కల్పించిన వారందరికీ కూడా పాఠశాల స్థాయిలో బహుమతులు కూడా ఇస్తూ ఉంటాం. అదేవిధంగా 26 జనవరి సంబంధించి ఈ గత 3 రోజుల నుంచి ఆటల కార్యక్రమం జరిగింది. దానికి ప్రధానమైన భూమిక వహించింది మన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సార్ శ్యామ్ సుందర్ సార్. ఒకసారి సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి మనందరం కూడా. ఒక మాటలో చెప్పాలంటే ఈ 3 రోజులు శ్యామ్ సార్ నిలబడి మేమందరం కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సార్కు మనం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి అభినందన తెలియజేయాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా మా పాఠశాలలో చక్కటి మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా దానికి మా పాఠశాలలో మధ్యాహ్న భోజన సిబ్బంది 3 ఉన్నారు. కల్లెడ లక్ష్మి గారు, లక్ష్మమ్మ అని చెప్పి ఆప్యాయంగా పిలుస్తాం మేము. అదేవిధంగా ఇంకొకరు కల్లెడ లావణ్య గారు, లావణ్యమ్మ అని పిలుస్తాం మేము. అదేవిధంగా వృత్తే విజయ గారు, విజయమ్మ అని పిలుస్తుంటాం. వీరు ప్రతినిత్యం కూడా పిల్లలు చక్కగా భోజనం చేస్తే మంచిగా చదువుకుంటారు అనే మంచి లక్ష్యంతో ఉండి ఈరోజు కూడా పిల్లలందరూ కూడా ఉప్మా చేసి ఉదయం వచ్చి ప్రిపేర్ చేసి అందివ్వడం జరిగింది. కాబట్టి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మంచి సంకల్పం ఉన్న ఉపాధ్యాయ బృందం మన పాఠశాలలో ఉంది. దీనికి మన గ్రామ స్థాయిలో ఉన్న యువజన నాయకులు, విద్యావేత్తలు, తర్వాత పాఠశాల అభివృద్ధికి సహాయం అందించేవాళ్ళు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరి యొక్క సహకారం అవసరం ఉంటుంది. మీకు ఇప్పుడే పరిపాలన బాధ్యతలు వచ్చినాయి కాబట్టి మీరు మీ పరిపాలనలో మంచి పేరు సంపాదించి మన గ్రామానికి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని చెప్పి అలాంటి శక్తిని మీ గ్రామ పంచాయతీ పాలక మండలికి అందరూ కూడా శక్తి కలిగించాలని భావించని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్, బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ సార్.